ఆకాశానికి భూమికి మధ్య ఒక అందమైన లోకం ఉంది. మనం ప్రేమించేవారు చనిపోతే ఆ లోకంలోని మేఘాల మధ్య నుండి మనల్ని చూస్తూ ఉంటారు. ప్రతి వర్షాకాలం రాగానే వారు భూమికి దిగివచ్చి మనతో కొన్ని రోజులు గడిపి వర్షాకాలం పూర్తవ్వగానే తిరిగి వెళ్ళిపోతారు. ఈ కథ నువ్వే రాసావా? అవును సార్, నేనే రాశాను. రాసావు సరే, ఈ కథని తిరిగి పూర్తిగా చదివావా? లేదు సార్. నువ్వే చదవనప్పుడు పబ్లిక్ ఏమని చదువుతారు? అసలు ఈ కథలో సోల్ ఎక్కడుంది? చూడు, మనం రాసే కథ వాళ్ళు చదువుతుంటే వాళ్ళ లైఫ్లో కూడా నిజంగా జరగాలని అలా ఫీల్ రావాలి. అర్థమైందా? అలాంటి కథ ఉన్నప్పుడే పోయి తీసుకురా. నానా, ఈ కథ కూడా కంచికేనా? మీకేంటి అంత హ్యాపీ? మీ అమ్మది నాది లవ్ స్టోరీ మంచిగా రాసి పబ్లిష్ చేయి. మీ స్టోరీనా పబ్లిష్ చేసి ఇప్పుడు మీరు నేనే చదువుకోవాలి? అదంతా కాదు, నాకు ఒక హెల్ప్ కావాలి. హెల్ప్? అవును. ఏంటా హెల్ప్? అంటే నేను రాసిన స్టోరీ పబ్లిష్ అవ్వదని నా నమ్మకం. అందుకని నేనే ఓన్గా లైబ్రరీ పెట్టాలనుకుంటున్నా. అచ్చా, నువ్వు స్కూల్ టైం నుంచి చదవకుండా పడుకున్న బుక్స్తో లైబ్రరీ పెట్టచ్చు. ఏంటి జోకా? నువ్వు లైబ్రరీ పెట్టడమే పెద్ద జోకు. సరేలే, ఆ హెల్ప్ అంటే చెప్పు. మన ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ ఉంది కదా? ఉంది. ఆ ప్లేస్లో లైబ్రరీ ప్లాన్ చేస్తున్నా. సో మీరు ఆ ప్లేస్ని ఎలా అయినా అరేంజ్ చేయాలి. బట్ ఆ ప్లేస్ మోసెస్ అంకుల్ అండర్లో ఉంది కాబట్టి అతను పర్మిషన్ ఉండాలి. ప్లీజ్ మీరే ఆ ప్లేస్ని ఎలా అయినా అరేంజ్ చేయాలి. ప్లాన్ నీది, లైబ్రరీ నీది, సో పర్మిషన్ కూడా నువ్వే తెచ్చుకోవాలి. అప్పుడెప్పుడో 3 years బ్యాక్ మోషి అంకుల్ని చూశాను. ఇప్పుడు సడన్గా వెళ్ళి అంకుల్ నాకు డాక్యుమెంట్స్ కావాలంటే ఇచ్చేస్తారా అతను? సరే, ఓ పని చేయి. నువ్వు మోసీ అంకుల్ దగ్గరికి వెళ్ళి 2 days ఉండి అతన్ని ఇంప్రెస్ చేసి డాక్యుమెంట్ తీసుకొచ్చాయి. నేనా? నువ్వే. నీకు లైబ్రరీ కావాలంటే చేయకి తప్పదు. మోసెస్ అంకుల్ చెప్పిన ప్రకారం ఆ ప్రాంతం వారికి నమ్మకాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో
ప్రతి బుద్ధ పౌర్ణమి నాడు అక్కడ ప్రజలు చనిపోయిన వారికి ఏమైనా చెప్పాలి అనుకుంటే అక్కడ ఉన్న బౌద్ధ స్తూపాల ముందు వ్రాతపూర్వకంగా నివాళులు అర్పిస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఓయ్, వేరే వాళ్ళ పర్సనల్స్ చదవడానికి సెన్స్ లేదా? అడిగింది మిమ్మల్నే, రెస్పాన్స్ అవ్వట్లేదే. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్ని పిలుస్తున్నానండి. మీకోసం కథ రాద్దామని. ఆకాశవాణి వార్తలు. వర్ష ఋతువు మొదలైంది. రానున్న రోజుల్లో చిరుజల్లులు కురుస్తూ ఆనందాన్ని అందిస్తుంది. సార్, సూర్యాబాబు వచ్చాడు. హలో సూర్య, ఎలా ఉన్నావు? బాగున్నా అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నాను, దా కూర్చో. మీ టేస్ట్ చాలా బాగుంది అంకుల్, రియల్లీ నైస్. నాన్నగారు ఎలాగున్నారు సూర్య? బాగున్నారు అంకుల్. రమణ, కాఫీ ఒకటి తీసుకునిరా సూర్యకి. రమణ, అదే చేతో పెన్ను కూడా. పెన్నా? అవును అంకుల్. ఎందుకు? అంటే డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెడతారని. ఎందుకు? అదేంటి, నాన్నగారు మీకు చెప్పలేదా? చెప్పలేదే. అదే అంకుల్, సిటీలో మన ఇంటి ముందు ఒక ఓపెన్ ప్లేస్ ఉంది. నాన్నగారు అది మీదే అని చెప్పారు. సో ఆ ప్లేస్ లో నేను లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి ఇస్తే నేను ఈరోజు ఈవినింగ్ బస్కే నేను వెళ్ళిపోతాను. ఆహా, లైబ్రరీ స్టార్ట్ చేస్తావు, బాగానే ఉంది. కానీ దాన్ని నువ్వు సమర్థవంతంగా నడిపిస్తావని గ్యారంటీ ఏముంది? అలా ఏం లేదు అంకుల్, నా మీద నమ్మకం ఉంది, నేను చూసుకుంటా. మీరేం టెన్షన్ పడద్దు, నాకు జస్ట్ సిగ్నేచర్ పెట్టి ఇచ్చించాలి. నీకుంటే సరిపోదు, నీ మీద నమ్మకం నాకు రావాలి. కరెక్టే. ఓకేనా? అలా నమ్మకం రావాలంటే 3 నెలలు నువ్వు ఇక్కడ ఉండి నాకు నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తే డాక్యుమెంట్స్ నేనే సైన్ చేసి నీకు ఇస్తాను. అయినా 3 నెలలండి అంకుల్, చాలా కష్టం. అయినా ఇక్కడ నాకు ఎవరు తెలుసండి. ప్లీజ్ అంకుల్,
మీరే ఏదోలా చూడాలి ప్లీజ్. జీవితంలో నువ్వు దేనికైనా ప్రిపేర్ అవ్వాలంటే ముందుగా నువ్వు రిపేర్ అవ్వాలి సూర్య. సరే అంకుల్, మీరు చెప్పినట్టు చేద్దాం చేద్దాం. సాయంత్రం బస్ టికెట్ బుక్ చేయమంటావా? అయినా ఇక్కడ 3 నెలలు ఎలా ఉండాలరా? తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఓగారెంజ్ జిరంగు జిరంగు ఎస్ జరంగానా? అది ఇక్కడ ఉన్న బుద్ధుడు గుడి పేరు కదా. ఎస్ జిరంగు. ఎక్కడిది? చెప్పాలంటే 100 అవుద్ది. చెప్పకపోతే 100 తగులుతాయి. వద్దు, నేను చెప్తా. ఓకే. హాయ్, హలో, నమస్తే. నువ్వెలా తెలుసుకున్నావు? మా అబ్బాయిలు అంతే, నచ్చిన అమ్మాయి కోసం ఏవైనా చేస్తాం. నచ్చిన అమ్మాయి వెనుక అపాయం కూడా ఉంటుందని తెలియదా? అలాంటి అపాయాలు ఎన్నో దాటుకుంటూ వచ్చాం. సో నీ లైఫ్లో అమ్మాయి కంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారనమాట. లైఫ్లో చాలామంది అమ్మాయిలను చూశాను కానీ ఎవరిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించలేదు, ఒక్కరిని తప్ప. ఇంకా నేను ఇక్కడ 3 months ఉంటాను. ఈ 3 months నిన్ను కలవడమే పనిగా పెట్టుకుంటాను. నువ్వేమైనా మజ్ను అనుకుంటున్నావా? తను ప్రేమ కోసం వెయిట్ చేశాడు, నేను అలా కాదు. అది చూద్దాం. ఓయ్, మళ్ళీ ఎప్పుడు? ఎలానో నేను ఎక్కడున్నా మీకు తెలిసిపోద్దిగా. కలుద్దాం. వాట్ ఈస్ దిస్? మోమోస్. ఇప్పుడు ఈ లంచ్ టైంలో టిఫిన్ ఎందుకురా? అదే లంచ్. హలో సూర్య. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సూర్య. చెప్పండి అంకుల్. ఈ రోజుల్లో యూత్ అంతా పబ్బులు రెస్టారెంట్లు అంటుంటే నువ్వేటి సూర్య లైబ్రరీ అంటున్నావు? ఈ రోజుల్లో చదువు అనేది చాలామందికి అందని వరం అంకుల్. అలాంటి వారి చదువు కోసమే ఈ లైబ్రరీ. వెరీ గుడ్ సూర్య, మంచి ఆలోచన. సార్, మార్కెట్కి వెళ్దామన్నారు? వెళ్తాం సూర్య, మార్కెట్కి వెళ్తున్నాను, వస్తావా? తప్పకుండా. సరే, షూర్. పదండి వెళ్దాం. ఇట్లు లేకపోవడం వలన వర్షాలు బాగా తగ్గిపోయాయి సూర్య. హలో, మీవాడు ఇక్కడ బాగానే ఉన్నాడు రా. వీడు చాలా అమాయకుడు రా, అసలు అమ్మాయి జోలికి పోవట్లేదు. అంతా వీడి ప్రపంచం వేరురా, ఎప్పుడు చదువు లైబ్రరీ అనే మాట్లాడతాడు. నా ప్రేమ కోసం తెలుసు కదా, అసలే స్ట్రిక్ట్గా ఉంటాను. నేను చూసుకుంటానులే, నువ్వు వాడి గురించి ఆలోచించుకో. అంకుల్, ఫోన్ వచ్చింది, మాట్లాడేసి వచ్చేస్తాను.
అరే ఏమైంది? మోషి అంకుల్కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. అదేం లేదు. అవును, ఇంతకీ నీ పేరేంటి? వెన్నెల. వెన్నెల. వెన్నెల, నాతో డేట్కి వస్తావా? డేట్? ఎస్, డేటే. రేపు 4 o'clock నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటా. పర్పుల్ కలర్ డ్రెస్, ఖచ్చితంగా రావాలి. ఓకే? సూర్య, ఒకటి గమనించావా? ఇది వర్షాకాలం, కానీ మనం కలుసుకున్న టైంలో వర్షమే రావడం లేదు. మన పేర్ల ప్రకారం నేను సూర్య, నువ్వు వెన్నెల. ఈ రెండు ఎప్పుడూ ఒక చోట కలవు, కానీ అలా కలుస్తున్నాయంటే ఆ వర్షం కూడా పడకుండా మనకి సహాయం చేస్తుంది. ఆకాశవాణి వార్తలు. వర్షాకాలం ముగిసింది, రానున్నది శీతాకాలం. వెచ్చని శ్వాసను అందించడానికి రాబోతుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. సరే, తప్పకుండా. వచ్చి 3 నెలలైంది సూర్య. అవును. ఇంటికి వెళ్ళాలని లేదా? బాగా ఆలోచించాను సూర్య, నువ్వు సమర్థుడివే. డాక్యుమెంట్స్ తీసుకునిరా, సైన్ చేసి ఇస్తాను. ఓకే అంకుల్. ఓకేనా? ఓకే. సూర్య, మనిషినే నమ్మని ఈ రోజుల్లో నేను నీ మనసును నమ్మాను. లైబ్రరీని జాగ్రత్తగా చూసుకో సూర్య. ఓకే. ఓయ్, చాలాసేపు అయింది, ఏమైనా చెప్తావా లేదా? నేను రేపు వెళ్ళిపోతున్నా వెన్నెల. నువ్వు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వెన్నెల, నీ గుండెల్లో నాపై ఉన్న ప్రేమ చప్పుల్ని నా వరకు వినిపించకుండా ఎందుకు దాచేస్తున్నావు? విరిగిన శబ్దం రాని వస్తువు ఏదైనా ఉందంటే అది మనసు మాత్రమే సూర్య. పోగొట్టుకున్న చోటే దక్కించుకోవాలి, కానీ వదిలేశాక వెతుక్కోకూడదు. నువ్వు చెప్పింది నిజమే. సూర్య, వెన్నెల ఎప్పుడూ ఒక చోట కలవరు. మన దారులు వేరు. వెన్నెల, నా ఈ 3 నెలల ప్రేమ నీకు జీవితాంతం తోడుంటని చెప్పడానికి నా ప్రేమ సరిపోలేదా? ఇక ఈ జన్మకి ఇంతే సూర్య. గెలవని ప్రేమ కథలన్నీ కేవలం కథలుగానే మిగిలిపోతాయి. అంకుల్, నేను వెళ్ళొస్తా. సరే సూర్య. రమణ, సూర్య బాబు, రానా? పర్లేదు, నేను వెళ్తాను. ఉంటాను. అంకుల్, ఒకసారి ఫోటో చూడొచ్చా? తిను ఎవరు? నా కూతురు వెన్నెల. తను చనిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అదేంటి, నాన్నకి ఈ విషయం తెలుసు కదా,
చెప్పలేదా? ఆకాశానికి భూమికి మధ్య ఒక అందమైన లోకం ఉంది. మనం ప్రేమించేవారు చనిపోతే ఆ లోకంలోని మేఘాల మధ్య నుండి మనం చూస్తూ ఉంటారు. ప్రతి వర్షాకాలం రాగానే వారు భూమికి దిగివచ్చి మనతో కొన్ని రోజులు గడిపి వర్షాకాలం పూర్తవ్వగానే తిరిగి వెళ్ళిపోతారు. ఏమైంది సూర్య? ఎక్కడికి వెళ్ళిపోయావు? మీరు చెప్పింది నిజమే. ఈ ఊరు వాళ్ళ నమ్మకం నిజమే అంకుల్. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు సూర్య. నేను వెన్నెల ఈ వర్షాకాలమే కలిసాను అంకుల్. ఈ 3 నెలలు నేను తనతోనే గడిపాను అంకుల్. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమించాను. కానీ తన చివరి క్షణంలో చెప్పిన మాటలు నేనే అర్థం చేసుకోలేకపోయాను అంకుల్. నిజం చెప్పండి, వెన్నెలా బతుకుంటే నాకే ఇచ్చి పెళ్లి చేసేవారు కదా. అప్పుడైనా తన మనసు గెలుచుకునేవాడినేమో. ఎవరు చెప్పారు తన మనస్సును నువ్వు గెలుచుకోలేదని? తన మనసు అనే పుస్తకంలో ప్రతి పేజీ నీకోసమే నింపుకుంది. దానికి సాక్ష్యం ఇదే. తను నీతో చెప్పనిది, నాతో చెప్పలేనిది ప్రతి మాట ఈ డైరీలో రాసుకుంది. ఈ ప్రపంచమంతా నీపై తను దాచుకున్న ప్రేమని నీకు చెప్పకుండానే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. బాలేదా? షుగర్ లేదు. మళ్ళీనా? అక్కడ అయిపోయారా? లోపలికి రా నా కొడుకు. సూర్య రా. 3 ఏళ్ళ క్రిందట నువ్వు ఇక్కడికి వచ్చావు, గుర్తుందా? నమస్తే అంకుల్. అప్పుడే తను నేను చూసింది. ఆ క్షణం నుంచి నేను ప్రేమించడం మొదలుపెట్టింది. కానీ తన భయం నీ దాకా రానివ్వలేదు. రాత్రి వెలిగే వెన్నెలకి వెలుగులో ఉండే సూర్య ముందుకు రావాలంటే కాస్త భయం. నేను జీవితంలో ఎప్పుడూ ఊహించిన విషయం చూశాను. అది నువ్వే సూర్య. నీతో చాలాసార్లు మాట్లాడాలనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నీతో కలిసి నడవాలని, నీ ప్రేమ నాకు దక్కాలని చాలా ఆశపడ్డాను. అలాంటి రోజు ఒకటి వస్తుందా సూర్య? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు? సూర్య అండ్ అంకుల్ వెళ్ళిపోయారు కదా, డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అవునా? ఆ రోజు నువ్వు వెళ్ళిపోతుంటే తను తట్టుకోలేక తన ప్రేమను ఎలా అయినా నీకు చెప్పడానికి వస్తుండగా
సూర్య, ఈ రోజుల్లో ప్రేమించిన ఒకటే సరిపోదురా, మర్చిపోవడం కూడా తెలుసుకోవాలి. తను విడిచిపెట్టినట్టు తన జ్ఞాపకాన్ని విడిచిపెట్టట్లేదు నాన్న. నీ ప్రేమలో ఏం సాధించావురా? ఈ రాత్రిలో ఏకాంతంగా కార్చే కన్నీరు తప్ప. వెలుతురు తెలిసిన నవ్వుల కన్నా చీకటికి తెలిసిన కన్నీళ్ళే ఎక్కువ నాన్న. కొన్నిసార్లు మనం కూడా మోయలేని బరువుని మన మనసు మోస్తుంది నాన్న. ఎందుకో ప్రేమలో ఓడిపోయినేమనిపిస్తుంది నాన్న. సూర్య, లేదురా, ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూడు. నీ జీవితంలో అద్భుతం కలిగించే వ్యక్తి నీ ముందు తారసపడతాడు రా. లేరా? ఎక్సలెంట్ సూర్య, కథ చాలా బాగా రాశారు. సోల్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఓకే, సూపర్. బట్ ఈ కథలో క్లైమాక్స్ కాస్త చేంజ్ చేస్తే, అంటే ఈ వర్షాకాలంతో ముగించకుండా ప్రతి వర్షాకాలంలో ఈ ప్రేమికులు కలిసి ప్రేమించుకునేలా రాస్తే ఏమంటావు? బాగా ఆలోచించు. ప్రతి వర్షాకాలం రాగానే వారు భూమికి దిగివచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూర్య, అసలు ఈ కథకి ఏ పేరు పెట్టాలనుకుంటున్నావు? డియర్ రైని. మధురం స్మరణం స్మరణమే మధురం, దగ్గర చేసే దూరం మధురం, వేడి మధురం, వర్షం మధురం, నడుమున ఉండే కాలం మధురం, తనకై చూసే చూపులు మధురం, తనకై వేసే అడుగులు మధురం. ఎదురు చూడటంలో చాలా ఆనందం ఉంది. ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయాను. ఈ మొక్క చెట్టుగా మారుతుందని ఎదురు చూస్తున్నా. ఆ చెట్టు నల్లని మేఘాలని తెస్తుందని ఎదురు చూస్తున్నా. ఆ నల్లని మేఘాలు వర్షాన్ని తెస్తుందని ఎదురు చూస్తున్నా. ఆ వర్షం నా పెన్నులను తిరిగి తీసుకొస్తుందని ఎదురు చూస్తున్నా. బాగుంది. తనతో గడిపిన సమయమే కాదు, తనకై ఎదురు చూస్తున్న సమయం కూడా చాలా బాగుంది. ఆకాశవాణి వార్తలు. వర్ష ఋతువు మొదలైంది. రానున్న రోజుల్లో చిరుజల్లులు కురుస్తూ ఆనందాన్ని అందిస్తుంది. సూర్య, ఆ మేఘాల మధ్య నుండి నేను చూస్తూనే ఉన్నా. నువ్వు చాలా మొక్కలు నాటడం చూశాను. ఎందుకు? మొక్కలు చెట్లుగా మారి వర్షాలను ఎక్కువగా కురిపిస్తాయి. ఆ వర్షాలు ఎక్కువగా కురిస్తే నాతో నువ్వు ఇంకొన్ని రోజులు ఎక్కువగా ఉంటావని నా చిన్ని ఆశ. ఆకాశానికి భూమికి మధ్య ఒక అందమైన లోకం ఉంది. మనం ప్రేమించేవారు చనిపోతే ఆ లోకంలోని మేఘాల మధ్య నుండి మనల్ని చూస్తూ ఉంటారు. ప్రతి వర్షాకాలం రాగానే వారు భూమికి దిగివచ్చి మనతో కొన్ని రోజులు గడిపి
వర్షాకాలం పూర్తవ్వగానే తిరిగి వెళ్ళిపోతారు.